చెప్పబోయే టాపిక్ రిమోట్ డెస్క్టాప్ ఎలా ఎనేబుల్ చేయాలో చెప్పబోతున్నాను. దానికోసం మీరు ముందుగా ఏ సిస్టమ్ని అయితే యాక్సెస్ చేద్దాం అనుకుంటున్నారో ఫస్ట్ ఆ యొక్క సిస్టంలో సెట్టింగ్స్ అనేది చెక్ చేయాల్సి ఉంటుంది. ఐపీ ఇలా యాక్సెస్ అయిన తర్వాత ఆ యొక్క సిస్టంలో అడ్వాన్స్డ్ సిస్టమ్ ప్రాపర్టీస్లోకి వెళ్ళాలి. ఇది మనం కంప్యూటర్ మేనేజ్మెంట్లోకి వెళ్ళి కూడా డైరెక్ట్గా వెళ్ళచ్చు. సింపుల్గా మనకి ఇక్కడ సెర్చ్ బార్లో చూడండి, ఇలా సెర్చ్ చేసిన అడ్వాన్స్డ్ సిస్టమ్ సెట్టింగ్స్ అని టైప్ చేస్తే వస్తుంది. దాని మీద క్లిక్ చేసి రిమోట్ అనే ఆప్షన్లోకి వెళ్ళండి. రిమోట్ అనే ట్యాబ్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఎప్పుడు చెక్ చేసుకోండి. ఫస్ట్ రిమోట్ అసిస్టెంట్ అనే ప్లేస్ దగ్గర మార్చేసి ఉండాలి. తర్వాత అలౌ రిమోట్ కనెక్షన్ టు దిస్ కంప్యూటర్ అనే ఆప్షన్ కూడా ఎనేబుల్లో ఉండాలి. ఆ విధంగా అయితేనే మీకు రిమోట్ అనేది యాక్సెస్ అవుతుంది. ఈ రిమోట్ యాక్సెస్ అవ్వడానికి మనకి ఆపోనెంట్ సిస్టమ్ ఏదైతే టార్గెట్ సిస్టమ్ ఏదైతే ఉందో దాని యొక్క ఐపీ అంటే హోస్ట్ నేమ్ అండ్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇవైతే మనకి మ్యాండేటరీ కావాలి. ఎందుకంటే రిమోట్ డెస్క్టాప్లో మనం ఫుల్ యాక్సెస్ తీసుకుంటాం కాబట్టి ఆ సిస్టమ్ యొక్క యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది రిక్వైర్మెంట్ ఉంటుంది. దానికోసం ఎలా చేయాలో చెప్పబోతాను చూడండి. ఇంకొకటి ఏంటంటే సర్వీసెస్ అనేది మనం చెక్ చేయాల్సి ఉంటుంది. దీనికి రిమోట్ సంబంధించి 2 టైప్ ఆఫ్ సర్వీసెస్ అయితే ఉంటాయి. ఒకటి రిమోట్ డెస్క్టాప్ సర్వీస్ ఒకటి ఉంటుంది. చూడండి, రిమోట్ డెస్క్టాప్ కాన్ఫిగరేషన్, రిమోట్ డెస్క్టాప్ సర్వీసెస్ అండ్ రిమోట్ రిజిస్ట్రీ. ఇవన్నీ రన్నింగ్లో అయితే ఉండాలి. సర్వీసెస్ రిమోట్ రిజిస్ట్రీ, మోస్ట్లీ రిమోట్ రిజిస్ట్రీ అనేది మ్యాండేటరీ. ఇవన్నీ ఎనేబుల్ చేసిన తర్వాత మన యొక్క పీసీ ఏదైతే ఉందో చూడండి, అక్కడ ఐపీ అనేది మనం చెక్ చేసుకుంటాము. చాలామందికి ఐపీ తెలియదు. ఐపీ చెక్ చేసుకొని మనం యాక్సెస్ అనేది చేయాలి. ఐపీ తెలియకపోతే ప్రతి పీసీకి ఒక నేమ్ అంటూ ఉంటుంది. దాన్ని కంప్యూటర్ నేమ్ అంటారు, లేదంటే హోస్ట్ నేమ్ అని కూడా అంటారు. హోస్ట్ నేమ్ త్రో కూడా మనం చేయొచ్చు. రిమోట్ డెస్క్టాప్ అనేది యాక్సెస్ చేయొచ్చు. ఈ విధంగా ఐపీ అయితే నేను చెక్ చేసిన చూడండి. స్టాండర్డ్ 14.7.53. ఈ విధంగా మొత్తాన్ని క్లోజ్ చేసి మన యొక్క పీసీ ఏదైతే ఉందో మన పీసీలో కూడా సేమ్ సెట్టింగ్స్ అనేవి ఇప్పుడు ఎనేబుల్లో ఉండాలి. సర్వీసెస్ అనేవి మోస్ట్లీ సర్వీసెస్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, హోస్ట్ నేమ్ అనే కంప్యూటర్ నేమ్, ఇక్కడ కంప్యూటర్ నేమ్ వచ్చేది మీకు ఇది ఏదన్నా పెన్తో రాసుకున్న పర్లేదు, లేదంటే దీన్ని కాపీ చేయొచ్చు. ఆ కాపీ అడ్వాన్స్డ్ సిస్టమ్ సెట్టింగ్స్లోకి వెళ్ళండి. కాపీ అనేది నోట్ప్యాడ్ ఫైల్లోకి ఎలా కాపీ చేయాలో చెప్పబోతుంది చూడండి. తర్వాత కంప్యూటర్ నేమ్ అనే ఆప్షన్ ట్యాబ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, డెస్క్టాప్ నేమ్ అయితే వచ్చింది కదా, కంప్యూటర్ నేమ్. దీన్ని కాపీ చేయొచ్చు. ఇక్కడ కాపీ చేసి నేను అక్కడ ఏదో విధంగా సేవ్ చేసుకుంటున్నాను. అంటే అందరూ ఈ టైప్ ఆఫ్లో సేవ్ చేసుకోవాలని లేదు. కొంతమంది నోట్ప్యాడ్లో సేవ్ చేసుకోవచ్చు, లేదంటే ఏదన్నా నేనైతే ఫోల్డర్ నేమ్ కింద ఇచ్చుకుంటున్నాను సింపుల్గా, అంటే ఇంకో ఫైల్ క్రియేట్ చేయకుండా. ఈ విధంగా అయితే ఈ ఫోల్డర్ నేను డైరెక్ట్గా నా యొక్క పీసీలోకి నేను కాపీ చేసుకుంటాను. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు విండోకి ప్రెస్ చేసిన తర్వాత రిమోట్ డెస్క్టాప్ అని
టైప్ చేసినా పర్వాలేదు, లేదంటే రన్ ఓపెన్ చేసి MSTSC అని టైప్ చేసి ఎంటర్ చేసినా పర్వాలేదు. రిమోట్ డెస్క్టాప్ కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. దీంట్లో మీరు హోస్ట్ నేమ్ అని ఇవ్వచ్చు, లేదంటే కంప్యూటర్ నేమ్ అని ఇవ్వచ్చు. నేనైతే ఐపీ అయితే ఇచ్చాను. ఐపీ ఇచ్చి కనెక్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తాను.